పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాని కొరకే నీకు ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా కూడి కొరకై మీ సన్నిధికి చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయం కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. మా వలె అనేక చోట్ల ఉదయకాల సమయంలో ప్రార్థనా కూడికలుగా చేరి వచ్చారు. వారి కొరకే నీకు ఈ సెలవు దినాలను ఆధారం చేసుకుని అనేక చోట్ల మరి విదేశాలు జరుగుతూ ఉన్నాయి, యవనస్తుల గుడులు జరుగుతూ ఉన్నాయి, ప్రత్యేకమైన గుడులు జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అందరికీ మీరు సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోజు చూపిస్తున్నాం చాలిన దేవుడిగా మీ సహాయం వారికి అనుగ్రహిస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క కృపను వారి పక్షంగా విస్తరింపజేస్తాం. మేము మొరపెట్టినప్పుడల్లా మా మొరకు నువ్వు సమీపం ఉన్నావు. దాని కొరకే నీకు మా మొరను మీరు ఆలకించి వారికి కావాల్సిన క్షేమం విస్తరింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ పని బహు గొప్పది. గొప్ప పని చేయటి కొరకై అయోగ్యమైన మాకు యోగ్యత లేదు, కానీ ప్రభా మీరే మీ సహాయం అనుగ్రహించి మీ కృపను విస్తరింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. మేలుకరంగా మీ సహాయం దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఉదయకాలము షోమ్రోనులో, మళ్ళా రాత్రి సియోనులో జరగవలసినటువంటి ప్రార్థనా కుడికల కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చు రాకపోకలందు తోడేంటి రమ్మను కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఇక్కడికి చేరి వచ్చిన వారి కొరకై నీ కొందనములు. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క మరి సందర్భంతో నీ సన్నిధిలో అడుగుపెట్టారు. మీరు ఎరిగిన దేవుడు. వారి అక్కర్లు అవసరాలు మీరే తీర్చి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాం. మొదటి దేవ నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేస్తున్నాం. ఈ దిన పరిచర్య కొరకై మీ సహాయం దయచేస్తారండి. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతారండి. అనేకుల క్షేమం కొరకు, రక్షణ కొరకు మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారు. అనేకుల యొక్క ఇబ్బందుల కొరకు ప్రార్థించినట్టుగా సహాయపడుతున్నారు. వారి ఇబ్బందుల నుండి వారు విడిపించబట్టి కొరకాయి మేము మీ సన్నిధిలో భోజనట్లుగా మీరే సహాయపడతారండి. ఎంతోమంది కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తాం. నాగలక్ష్మి గారి సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె యొక్క ఆరోగ్యం ఎరిగిన దేవుడవు. మీరే మీ యొక్క హస్తముంచి స్వస్థపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. అమ్మదగిన దేవానికి మా పేరు చనిపించుకోకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి ఆరోగ్యాన్ని విడిపించి క్షేమమును గ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారు. ఇంకెవరైతే ఆ ఊరికి ఇబ్బంది కూడా వెళ్తూ ఉన్నారో వారి కొరకు మీ సన్నిధిలో సాగిపోయినట్టు సహాయపడి చిన్నమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా మీరు తాకి సంపూర్ణంగా స్వస్థపరుస్తారండి. సరోజనాంటి కొరకు మనకు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా భద్రపరుస్తారండి. వృద్ధాప్యంలో క్షేమమును గ్రహిస్తారమని ప్రార్థన చేస్తాం. ఇలా ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరినారో వారందరి కొరకై మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటుండగా సహాయపడు. మేము అనేకుల క్షేమం కొరకు ఈ దినం ప్రార్థించి సిద్ధపరుస్తాం. ఈ గ్రామం కొరకే ప్రార్థించినట్టు సిద్ధపరుస్తారండి. రక్షణకు వెలుపున్న వారి కొరకే ప్రార్థించినట్టు సహాయపడుతారండి. నేను ఎరిగి మళ్ళీ వెనుదిగిన వారి కొరకే ప్రార్థించడం కూడా సహాయపడుతారండి. వారిని మరలా మీ యొక్క సన్నిధికి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నమ్మకత్వాన్ని బట్టి సమస్తము మేలుకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిన వారి కొరకే నీ వందనములు. రావాల్సిన వారి కొరకే, మార్గం మధ్యలో ఉన్న వారి కొరకే, నీ చిత్తం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకోండి. కాన్ఫిడెన్స్లో వెంబడిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి పక్షంగా కూడా నీ కృపను విస్తరింపజేస్తారండి. వారి ఆసక్తిని బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా స్థలాల్లో ఉండి ప్రభా నీ సన్నిధికి ప్రభా నీ వాక్యం నుండి
రాజ్యమంతా నీకియ గోరి ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దేవుని రాజ్య మహిమాను పొంద, దేవుని రాజ్య మహిమాను పొంద. సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను. నీవు నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి చున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, పరిశుద్ధులలో పాత్రుని చేయ, పరిశుద్ధులలో పాత్రుని చేయ. పరలోక పిలుపు నీకు నిచ్చేను, పరలోక పిలుపు నీకు నిచ్చేను. ప్రభుని స్వాస్యమును నీకిచ్చును, ప్రభుని స్వాస్యమును నీకిచ్చును. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, అక్షయ నిర్మల వాడ బరాని, అక్షయ నిర్మల వాడ బరాని. రక్షణ స్వాస్య మో భద్రపరచి, రక్షణ స్వాస్య మో భద్రపరచి. నిశ్చయముగా నో పిలచెను, నిశ్చయముగా నిన్ను పిలచెను. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన కుమారుని నీ కోరకీయ, తన కుమారుని నీ కోరకీయ. వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన స్వాస్యమంతా నీ కోర, తన స్వాస్యమంతా నీ కోర కీచున్. భయపడకుము నమంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి. పరిశుద్ధుల స్వాస్యము నీకియ, పరిశుద్ధుల స్వాస్యము నీకియ. తెరువాజేసేను నీ కన్నులను, తెరువాజేసేను నీ కన్నులను. భయపడ
భయపడకుము ఓ చిన్న మంద సిలువలో యేసు చనిపోయి బ్రతికే సిలువలో యేసు చనిపోయి బ్రతికే గెలిచే సమాధి బలమీయ నీకు గెలిచే సమాధి బలమీయ నీకు హల్లెలూయాయని పాడుము నీవు హల్లెలూయాయని పాడుము నీవు భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము ఓ చిన్న మంద. పాట సంఖ్య 666 పాత పుస్తకాలు 666 650. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా మునుగునప్పుడు మరపెట్టిన మనలా రక్షించుతానే మునుగునప్పుడు మరపెట్టిన మనలా రక్షించుతానే క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా కాపరి జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపుల్ ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపుల్ క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా
మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశచే కుంగిపోయి మన ఉన్నప్పుడు, జీవితములో నిరాశచే కుంగిపోయి మన ఉన్నప్పుడు విజయమునిచ్చి బలపరచి జీవా కిరీటమిచ్చును. విజయమునిచ్చి బలపరచి జీవా కిరీటమిచ్చును. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా అపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో నిశ్చయముగా జయింతుము. ఓడిపోవును శత్రువు, నిశ్చయముగా జయింతుము. ఓడిపోవును శత్రువు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులాలు ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులాలు ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. సిలువను వీడను, సిలువను వీడను, సిలువను వీడను, సిలువను సిలువను వీడను. బంధు మిత్రుల మధ్యను శ్రమ సహింతువా, మూర్ఖకు పిష్టుల మధ్య దిట్టముగా నుందువా, మూర్ఖకు పిష్టుల మధ్య
సిలువను వీడను, సిలువను సిలువను వీడాను. ఆకాలిదా బాధలో ధైర్యంబుగా నిల్తువా, అవమానము వచ్చినన్ సిల్వాను మోతువా, అవమానము వచ్చినన్ సిల్వాను వా. సిలువను వీడను, సిలువను వీడను, సిలువాను వీడను, సిలువను వీడను, సిలువను వీడను, సిలువను సిలువను వీడాను. పాపాత్ములు గుణపడన్ దత్తము చేతువా, భయస్థులు ధైర్యపడన్ యుద్ధము చేతువా, భయస్థులు ధైర్యపడన్ యుద్ధము చేతువా. సిలువను వీడను, సిలువను వీడను, సిలువాను వీడను, సిలువను వీడను, సిలువను వీడను, సిలువను సిలువను వీడాను. లోకులు నాశమైరిగా వీరులు లేకాయే, విమోచకుడు సిల్వలో వ్రేలాడి మృతి పొందెను, విమోచకుడు సిల్వలో వ్రేలాడి మృతి పొందెను. సిలువను వీడను, సిలువను వీడను, సిలువాను వీడను, సిలువను వీడను, సిలువను వీడను, సిలువను సిలువను దాను. జీవాంతరము వరకు నిల్చి పొరుసల్పి, దైవా కృపాచే గెల్చినే మోక్షము చేరుదున్, దైవా కృపాచే గెల్చినే మోక్షము చేరుదున్. సిలువను వీడను, సిలువను వీడను, సిలువాను వీడను, సిలువను వీడను, సిలువను వీడను, సిలువను సిలువను వీడాను.
తీసుకుని వారితో చెప్పాలి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి కాల సమయంలో ప్రార్థన కొరకై వారిని సన్నిధికి చేరి రావడానికి మీరు ఇచ్చిన కృపాంతరం బట్టి పాటల ద్వారా నీ నామమును కీర్తించు భాగ్యం ఇచ్చారు. స్తుతించి ఆరాధించి ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడండి. మేము మీ ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మేము ప్రార్థన కొరకు చేరి వచ్చాము. అనేకుల కొరకు మేము ప్రార్థించవలసిన వారికి మీరు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతో మాదిరికరమైన జీవితం జీవించారు. అందరూ తమ ఇళ్ళకి వెళ్ళి యేసు ఒలివల కొండకు రాత్రంతా ప్రార్థించినట్టుగా మేము చూస్తాం. గెత్సేమనే వనంలో మీరు ప్రార్థిస్తూ ఇచ్చారు. లాజరు సమాధి దగ్గర మీరు ప్రార్థిస్తూ ఇచ్చారు. ఇలాగ అనేక పర్యాయములు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీరు తెలియపరిచారు. దాన్ని బట్టి ఈ సమయంలో ప్రభా, మేము కూడా ప్రార్థన కొరకై చేరి వస్తుండగా మీ సహాయం మాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు, మీ సహాయం మాకు దయచేస్తున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. చేరి వచ్చిన వారి కొరకు కొంతమంది కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది బడి ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి మేము స్థుతిస్తాం. ఈ శబ్దేంద్రం ద్వారా వారు వాక్య విందు కొరకై వారికి కూడా కావలసిన వెసులుబాటు దయచేసి మరోసారి నన్ను బాగా వెతుకుతా ఉన్నాం. మీ సహాయం దయచేస్తారండి. వారిని వర్తమానమును వినిపించుట కొరకై నన్ను కేవలం బోరగా వాడుకుని అంత యోగ్యను కాను నిరంతరం కడిగి పవిత్రపరిచి వాడుకుని మాయం తెచ్చినట్లు అనేక క్షేమం కొరకు ప్రార్థించినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా వాక్యం కొరకై కూడా మీరు నన్ను సహాయపడుతుంది. మీ యొక్క తెరువైన ఆకాశం చూస్తూ సహాయపడుతుంది. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప ఎవరిని వారు కనపడదు. మీరే కనబడి సహాయపడండి. సముచితమైన మాట చిత్రమైన వెండి పనులు ఉంచబడిన బంగారు పండ్ల వంటి మీరు సెలవిచ్చారు. అటువంటి యోగ్యమైన మాట నా నోట ఉంచుతున్నాను. మీ సహాయం కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 10వ వచనం. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పారు. ప్రభునందు ప్రేమించు వారులారా, యేసు ప్రభు వారు తన శిష్యులైన వారితో చెప్తున్నటువంటి మాట, మీరిప్పుడు పట్టిన చేపలలో మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని. మన జీవితంలో ఒకవేళ దేవుడు ఈ ప్రశ్న కనుక మనల్ని అడిగాడు అనుకోండి. ఎందుకంటే దేవుడు శిష్యులైన వారిని పిలిచినప్పుడు ఆయన అన్నాడు, మీరు నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా ఏం చేస్తానన్నాడు? మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. ఇప్పుడు మీరు జీవితంలో మనం చూడగలిగితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని ఏం చేయాలా? తీసుకురండి. మన జీవితంలో ఒకవేళ మనల్ని కూడా దేవుడు ఈ ప్రశ్న అడిగాడు అనుకోండి, మన దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏ చేపలు? భౌతికమైనటువంటి ఈ కాలంలో చెరువులు సముద్రాలు దొరికే కాదు. మనము మనుషులను పట్టేవారుగా ఉండాలి. ఇప్పుడు మనము ఆయన మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు శిష్యులు తీసుకురాలేదా? శిష్యులు తీసుకురాలేదా? తీసుకొచ్చారు. వారి జీవితంలో పట్టారు. వారి జీవితంలో ఏం చేశారు?
పట్టాడు. మనం కూడా పట్టేవారంగా ఉండాలి. ఇప్పుడు భౌతికంగా ఎవరైనా కొన్ని చేపలు పట్టారనుకోండి, మనకి ఏమి దొరకలేదు అనుకోండి, మన మనసు ఎట్లా ఉంటుంది? ఉదాహరణకు లేయాకు పిల్లలు ఉన్నారు, రాహేలుకు పిల్లలు లేరు. ఇప్పుడు ఆవిడ మనసు ఎట్లా ఉంది? పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు ఎవరు లేరు. ఇప్పుడు వాడి మనసు ఎట్లా ఉంది? నాకు కూడా ఏం కావాలా? పిల్లలు కావాలి. దీని గురించి ఒక గొప్ప మాట ఉంది. ఎవరు? రాహేల్. నువ్వు నాకు గర్భఫలమేమో లేనియడలా. అన్న హృదయ వేదన అంతా దేవుని సన్నిధిలో ఏం చేస్తా ఉంది? అంటుంది కదా, నన్ను పనికి మాలిన దానిగా నేను నా హృదయాన్ని ఏం చేస్తా ఉన్నాను దేవుని సన్నిధిలో. ఎందుకు? మన జీవితంలో కూడా అంతే. మనము ఒకవేళ భౌతికంగా మనకు పిల్లలు ఉన్నారేమో, ఆత్మీయంగా మనం ఏం చేయాలా? పిల్లలు ఉన్నారు. ఈ భౌతికమైన పిల్లలు ఉన్నా లేకపోయినా అదంతా పరిగణలోనికి దేవుని దగ్గర తేబడదు. కానీ ఆత్మీయముగా మనకేముండాలా? అసలు కనాలనే ఉద్దేశము నీకు నాకు ఉండాలి. దేవుడు అన్నప్పుడు మీరు పట్టిన వాటిని కొన్ని ఏం చేయాలా? తీసుకురా. ఇప్పుడు తీసుకొచ్చేటప్పుడు తీసుకురావాలంటే మనం పట్టినవి ఏం చేయాలా? ఉండాలా. అలా పట్టడానికి ఏమన్నా ప్రయాసపడతా ఉన్నామా? దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించుడి కొరకు ఏమైనా ప్రయాసపడతా ఉన్నామా? దేవుని కొరకు కొన్ని ఆత్మను సమకూర్చుడి కొరకు, దేవుని సన్నిధిని నడిపించుడి కొరకు ఏమైనా ప్రయాసపడతా ఉన్నామా? ఇప్పుడు దేవుడు మనల్ని అలాగూ అంటే మన జీవితము లేవు, మన పరిస్థితి ఏంటి? అందుకని నువ్వు ప్రార్థించు. ప్రభా, నువ్వు అడిగినప్పుడు నేను కూడా ఏం చేయాలా? తీసుకురావాలి. నేను కూడా ఏం చేయాలా? తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తావు? ఇప్పుడు మన ప్రయాసతో, మన ఆలోచనతో, మన శక్తితో, మన జ్ఞానముతో తేగలమా? ఉదాహరణకు చూడండి, 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమియు ఉద్దేశం ఉంది. ఏముంది చెప్పండి? వాళ్ళకి ఏముంది? ఉద్దేశం ఉంది. చేపలు పట్టాలా. వారు ఏం పట్టాలా? చేపలు పట్టాలా. అంతేకాదు ఇంకేముంది వారి దగ్గర? ఇంకేముంది? వారి దగ్గర ఉద్దేశం ఉంది. సీమోను పేతురు అంటాడు, నేను చేపలు పట్టబోదు. వారికి ఉద్దేశం ఉంది. ఇంకేముంది వారి దగ్గర? అంటా ఉన్నారు, మేమును ఏం చేస్తాం? నీతో కూడా వస్తాం. మేమును నీతో కూడా. అందరికీ ఒకటే మనసు. ఇప్పుడు మంచి ఉద్దేశమే. వారు రాత్రంతా ఏం చేశారు? ప్రయాసపడ్డారు. కానీ ఏం చేయలేదు? ఒక్క చేప కూడా దొరకదు. ఇప్పుడు నీకు ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం? దేవుని కొరకు మనుషుల్ని ఏం చేయాలా? సంపాదించాలి. దేవుని కొరకు ఒక ఆత్మనైనా రక్షించాలి. దేవుని కొరకు ఒక ఆత్మనైనా దేవుని సన్నిధికి నడిపించాలి. ఉద్దేశం మంచిదే. ఇప్పుడు సీమోను పేతురు అంటా ఉన్నాడు, నేనేం చేస్తాను? చేపలు పట్టాలి. తర్వాత మిగిలిన వారందరూ అన్నారు, మేము నీతో కూడా వచ్చేదమనేది. అప్పుడు అంతేకాదు, ఇంకేం చేస్తా ఉన్నారు? ప్రయాస కూడా పడతా. 3 సంగతులు చెప్పాను. మొదటిది వారికి ఏముంది? ఉద్దేశం ఉంది. రెండోది, వారు ఒకే మనసు కలిగిన వారిగా ఉన్నారు. మేము నీతో పాటు ఏం చేస్తాం? మూడవదిగా వారు ఏం చేస్తా ఉన్నారు? ప్రయాస కూడా పడతాం. కానీ ఒక్కటి కూడా ఏం చేయలేదు? పడలా. ఎందుకు పడలా? మన జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా. నీ ఆలోచన చేత, నీ యొక్క శక్తి చేత
లేకపోతే నీ ఉద్దేశం చేత మనము దేవుని పనిని ఏం చేయలేము, చేయలేము. మనం దేవుని పని చేయలేం. దేవుని పని చేయాలంటే ఆయన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తేనే కానీ నేను ఏం చేయలేము, దేవుని లేదా దేవుని పనిని చేయలేం. దేవుని కొరకు మనుషులను సంపాదించలేం. మన ఆలోచన, ఒకవేళ నీ ఆలోచన మంచిదే కావచ్చు, నీ ఆలోచన ఏంటనే ఆలోచన అంటే ఆయన ఏమంటా ఉన్నాడు, చేపలు పడతాను. ఒకవేళ అది మంచిదే కావచ్చు, అంటే చేపలు అంటే భౌతికమైన వాటి గురించి మనం మాట్లాడుకోవట్లా. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఆత్మీయమైనటువంటి సంగతుల కొరకై మనం మాట్లాడుతాం. ఇప్పుడు దేవుని కొరకు మనుషులను నేను సంపాదించాలా. పేతురుతో అన్నాడు ఆయన దేవుడు, మీరు పట్టిన వాటిలో కొన్ని ఏం చేయాలా, తెచ్చుకురండి. వారు తెచ్చారు, వాడి దగ్గర ఉన్నాయి. వారి దగ్గర వారి దగ్గర ఏమీ లేవు. ఎందుకంటే వారు స్వచిత్తాన్ని బట్టి సాగిపోయారు, సొంత ఆలోచన బట్టి సాగిపోయారు. నీ ఆలోచన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. మొదటి గమనించాలి, నీ ఆలోచన దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేయదు. దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది, ఆ ప్రణాళిక ప్రకారము నీవు నేను వెళ్తే ఏం చేయగలము. వారు చేపలు పట్టారు. ఎన్ని చేపలు పట్టారంటే విస్తారంగా పట్టారు. విస్తారంగా పట్టినా ఏం చేయలేదు, ఆ వల మిగిలిపోలేదు. ఎందుకు చేస్తారంటే దాంట్లో ఏముంది, దేవుని యొక్క చిత్తం. కొన్ని పర్యాయములు మనము స్వచిత్తాన్ని బట్టి వారిని నడిపించాలని చూసినా వారు ఒకవేళ ముందు వారి అక్కర కొలది, వారి అవసరత కొలది, వారి యొక్క బాధ కొలది, వారి యొక్క శ్రమ కొలది వచ్చిన శ్రమ తీరగానే ఏమైపోతారు. ఈ దినాలలో ప్రజలైన వారికి ఇది తెలియట్లా. ఇది తెలియక ఏదో మభ్య పెట్టి దేవుని సన్నిధిలోనికి ప్రజలను తీసుకెళ్తా ఉన్నారని అనేక ఆలోచనలు కలిగిన వారిగా ఉన్నారు. ప్రభునందు ప్రేమించే వారులారా, ఒకవేళ ఏదైనా ఆశించి దేవుని సన్నిధికి వచ్చినా మరలా ఏమవుతాడు వాడు, విత్తనాలు వెళ్ళినటువంటి ఆ యొక్క ఉపమానంలో కొన్ని ఎక్కడ పడ్డాయి, మొలిశాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి, ముండ్ల పొదల్లో పడ్డాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి, రాతి నేలలో పడ్డాయి. మొలిశాయి, మరవలేదని కాదు, కానీ అవి ఎలా లేవు, ఫలింపులోకి లేవు. మొలుస్తాయి. ఒక ఉదాహరణకు ఏదో రోగం వచ్చింది, ప్రార్థన చేయించుకుంటూ వచ్చాడు, ప్రార్థన చేశాం, తగ్గిపోయింది. రోగం తగ్గిపోగానే ఎక్కడ పోతాడు వీడు కదా. ఉన్నాయి బైబిల్లో ఉపమానాలు. 10 మంది కుష్ఠరోగి వచ్చారు, 10 మంది స్వస్థపరచబడ్డారు. ఒకడే వచ్చాడు తిరిగి, 9 మంది ఏం చేశారు. క్రైస్తవ్యంలో మబ్బి పెట్టో, ఏదో ఆశ పెట్టో, లేకపోతే ఏదో ఇచ్చో దేవుని సన్నిధికి నడిపించేవారు ఎవరు లేరు. అది ఒకవేళ అటువంటి పొంది వచ్చినా వాడు అది పొందేంత వరకు, తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో ఉండడు. ఎంతో మందికి రహస్యం తెలియక ఏదో ఇచ్చి క్రైస్తవులు ఏమిస్తే క్రైస్తవులు అవుతారు చెప్పండి. దేవుడు నీకు మారు మనసు ఇవ్వాలా, అప్పుడు నువ్వు క్రైస్తుడు. నువ్వు ఏదైనా ఆశించి వస్తే నువ్వు దేవుడిని ఎలా వెంబడిస్తావు, ఆశించి వచ్చిందని వెంబడిస్తావు. ఉదాహరణకు రోగం బాగోవాలని వచ్చావు, బాగైతే దాని కొరకే ఉంటావు తప్ప నువ్వు దేవుని వెంబడించావు. దేవుని వెంబడించేవాడు వేరు. ఏంటయ్యాడంటే మారు మనసు పొందినవాడు, దేవుని చిత్తంలో ఉన్నవాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించినవాడు. లౌకికమైన సంగతులను బట్టి దేవుని దగ్గర ఎవరు నిలవరు. ఈ సత్యము ఎంతో మందికి తెలియక ఇదే పట్టుకుని పురాకులాడుతూ ఉన్నారు. వెళ్తా ఉన్నావా? ఇప్పుడు మన యొక్క ప్రార్థన ఏమంటే, దేవుడు అడిగినప్పుడు మన దగ్గర ఏమైనా ఉండాలా, మన దగ్గర ఏమైనా ఉండాలా. లేకపోతే మనము ఆయన దగ్గర ఒట్టి చేతులతో నిలబడేవారు ఉంటాం. దేవుడు అన్నాడు కదా, మీరు పట్టిన చేపలలో కొన్ని ఏం చేయాలి. ఎవరు పట్టారు? ఇది ఎవరు పట్టారు? శిష్యులైన వారు పట్టారు. ఎలా పట్టారు? ఆయన మాట చేత పట్టారు. పట్టేది నువ్వే, కానీ ఎలా పట్టాలా? అప్పుడే నిలబడతాయి. అప్పుడే నీ యొక్క ఆయన ఉద్దేశము నీ పక్షంగా నెరవేర్చబడుతుంది. నువ్వు ఎలా పట్టాలా? ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది.
సంపాదించుడి కొరకే కూడా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయ ప్రభా, నువ్వు అడుగుతావు ఒక దినాన, అడగడా? ప్రతి వానికి ఇచ్చుటకు వానికి పిలిచే ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద నేను అడుగుతాడు ఆయన, నేను అడుగుతాడు. ఇప్పుడు పౌలు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడుతాను అన్నాడు, విశ్వాసమును కాపాడుకుంటుంది అన్నాడు, నీతి కిరీటం నాకు నీతి కిరీటము ఒక చెప్తా ఉన్నాడు ఆయన. మనం కూడా ఒక దినాన్ని చెప్పాలా, ఎలాగో పోరాడే చెప్పాలి. పోరాడకుండా చెప్తే ఎవరు నమ్మరు. ఈ దినాల్లో చాలా మంది వాగ్దానాలు చేస్తూ ఉంటారు, కానీ ఆ వాగ్దానములు ఏం చేయరు, నెరవేర్చకపోతే దానివల్ల ఉపయోగం లేదు. నెరవేర్చాలి. మనం దేవుని సన్నిధిలో వచ్చేసిన వాగ్దానము ఏం చేయాలా? నేను ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను మనుషులను పట్టు జారలుగా చేయాలని ఆయన ఉద్దేశం. అందుకే పిలిచాడు, నా వెంబడి రండి, నేను ఇప్పుడు మనుషులను పట్టు జారలుగా. కానీ వారి దగ్గర ఏమీ లేదు. రాత్రి అంతా వారి ఉద్దేశం మంచిదే, వారి యొక్క దాన్ని ఏమంటారంటే సహవాసం మంచిదే, వారి ప్రయాసం మంచిదే, కానీ ఏం చేయలేదు, ఒక్కటి కూడా. ఇప్పుడు మరి ఎట్లా వచ్చినాయి? నువ్వు నేను ఎట్లాగూ వెళితే చేపలు పడతాం. ఈ చేపలు ఆత్మ అనేటువంటి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో, ప్రభువునందు ప్రేమించే వారులారా, ఇక్కడ చూడండి యథార్థత కనబడుతూ ఉంది. లేదని ఆయన వారితో, ఎందుకంటే లేదని చెప్పడము ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? ఎవరు చెప్తా ఉన్నారు? చేపలు పట్టడంలో నిష్ఠాగరిష్ఠులు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళారు, పట్టలేదు, ఎంత సిగ్గు, ఎంత సిగ్గు. ప్రభువునందు ప్రేమించే వారులారా, ఒక కుర్రోడు నాడు ఆయన పరీక్షలు రాశాడు, ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడు. తల్లి దగ్గరికి వచ్చి అంటున్నాడు, 2 సబ్జెక్టులు ఉండుకొని, కానీ ఎవరైనా అడిగితే ఏం చేయాలి? పాస్ అయ్యని చెప్పు. ఎవరైనా అడిగితే ఏం చేయాలి? ఈలోపు నేను సప్లిమెంటరీ రాసి ఏమవుతాను? పాస్. లేదని చెప్పడము సిగ్గు కదా? సిగ్గు కాదా? చెప్పాలి, సిగ్గు కాదా? మనల్ని ఎవరు వాళ్ళు? చేపలు పట్టడం రానివాళ్ళ? దాంట్లో వారికి ఎంత ప్రావీణ్యం ఉందో. ఇట్లాంటి వారు మన ఒక్కలా ఎంతమంది? 10 మంది. 11 మంది. ఒకరు లేడు, 11 మంది. ఇప్పుడు 11 మందిలో ఎక్కువ అదే వృత్తి కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు వారికి అన్నీ వచ్చు, కానీ వారు ఏం చేయలేదు. ఒక ఆత్మను సంపాదించాలంటే మొదట యథార్థత అవసరం. ఏమవసరం? యథార్థత అవసరం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. యథార్థత మన జీవితంలో అది లేదు. అనేక పర్యాయములు కాని సంగతులు, కాని మాటలు, కాని ఉద్దేశములు మనం ఏం చేస్తాం? కలిగి ఉంటాం. యథార్థత లేదు మన దగ్గర. ఒక ఆత్మను నువ్వు సంపాదించాలంటే నీ దగ్గర ఉండవలసింది ఏంటంటే యథార్థత. వారు లేదని ఆయనతో చెప్పి ఎంత యథార్థతగా ఉన్నారు. చాలా మంది ఇటువంటి యథార్థత కలిగి లేని వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో కూడా. మనము చూడగలిగితే రాహేలు లాబాను యొక్క ఇంటిలో ఏం దొంగిలించింది? హృదయావతులు దొంగిలించింది. ఆయన వచ్చాడు, అవి ఒంటే సామాగ్రిలో పెట్టింది, దాని మీద కూర్చుంది. ఇప్పుడు ఆమె అంటా ఉంది లేవంట. యథార్థత లేని వారు. అందుకనే మనల్ని బట్టి ఏం చేయట్లే, అనేక ఆత్మలు రావట్లేదు. నేను ఆత్మలు సంపాదించాలంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏదైనా పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీ దగ్గర ఏముండాలా? యథార్థత ఏముండాలా? ఈ దినాల్లో అది లేదు. అందుకనే ఏం చేయట్లే. తిమోతి గారు ఒక మాట అన్నాడు, అదేనా ఎట్లాంటివి వచ్చిన వారు వచ్చినట్టు మారు మనసు పొందడమే. అదేనా అట్లాంటివి వచ్చిన వారు వచ్చినట్టు. ఎందుకు తెలుసా? ఆ దినాల్లో అంత యథార్థ ఇప్పుడు లేదు.
యవనస్తులలో లేదు, పెద్దలైన వారిలో లేదు. ఇప్పుడు స్వార్థము ఎక్కువైపోయి యథార్థత ఏమైపోయింది? మరుగైపోయింది. స్వార్థం ఎక్కువైపోయింది. ఏమి సంపాదించి పట్టుకుపోలేం, కానీ ఈ యొక్క సౌఖ్యానికి సుఖానికి అలవాటు పడి యథార్థతను ఏం చేశాం? నీకు ఉద్దేశం మంచిదే, పేతురు యొక్క సహచరుల ఉద్దేశం మంచిదే, చేపలు పట్టాలి. అది భౌతికమైనటువంటి చేపలు, భౌతికమైనటువంటి. అయితే దేవుని ఉద్దేశం వేరు. నేను ఇప్పుడు మనుషులను పట్టు జాలరులుగా, నా ఉద్దేశంలో మనము దేవుడు మనల్ని అడిగినప్పుడు, ఇది మన యొక్క మేలు కొరకే రాశాడు. దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ఆయన దగ్గరికి పట్టుకెళ్ళాలి. మన ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు వర్తమానం చెప్పడానికి, బోధకుడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన వర్తమానం చెప్తా ఎంతమంది ఉన్నారు కదా, మీలో ఒక్కరైనా ఒక ఆత్మను దేవుని సన్నిధికి తెచ్చారా? ఒకడు ఎత్తలు చేయాలి, ఒకడు కూడా ఎత్తల. ప్రభునందు ప్రేమటి వారులారా, దేవుడు మన దగ్గరకు లేదా మనల్ని అడిగినప్పుడు మనము ఆయన సన్నిధిలో ఒట్టి చేతులతో ఏం చేయకూడదు. మనము ఒక్క ఆత్మనైనా మనము ఆయనకి ఇవ్వగలిగి లేదా ఆయన కొరకు సంపాదించగలిగి అడుగుతా ఉన్నారు. మొదటిది వారి దగ్గర ఏముంది? యథార్థత. ఏముంది? యథార్థత. వారు లేదని ఆయనతో, ఎందుకంటే ఆ మాట చెప్పాలంటే ఏం కావాలా? ఎందుకంటే వారు అంత నిష్ఠాగరిష్ఠులు, అంత ప్రావీణ్యం పొందినవారు. ఇప్పుడు ఒక్క చేప పడలేదంటే ఎంత సిగ్గు, ఎంత అవమానం అని అన్నారు. లేదు, మన జీవితంలో యథార్థత ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఆత్మను ఏం చేయగలము? సంపాదించగలం. ఆత్మను మనము సంపాదించడానికి మొదట ఆయన అడిగినప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి ఆయన ఎదుటి నిలబడినప్పుడు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి కార్యము చేయడం కొరకై మొదట మనకు కావాల్సింది ఏంటి? యథార్థత. ఏం కావాలా? యథార్థత. రెండవ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 21:6. మ్యూట్లో పెట్టుకున్నామా కాన్ఫరెన్స్ ఉన్నవారు? యోహాను సువార్త 21:6. లేదని వారు ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలవేడి మీకు దొరికినని చెప్పిన కనుక వారు అలాగూ ప్రభునందు ప్రేమించే వారులారా శ్రమ పడతా ఉన్నారు. ఎందుకంటే రాత్రంతా పట్టారు, ఏమి దొరకలే. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? అలిసిపోయి ఉన్నారు. ఎలా ఉన్నారు? అలిసిపోయి ఉన్నారు. అయినప్పటికీ దేవుని మాట విని ఏం చేస్తా ఉన్నారు? శ్రమ పడతా ఉన్నారు. ఈ దినాలలో శ్రమ లేని కారణాన్ని బట్టి ఏం దొరకట్లేదు. ప్రార్థనలో శ్రమ లేదు, వాక్యంలో శ్రమ లేదు. ఎందుకంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనకు అనుకూలంగా మనం ప్రార్థన పెట్టుకుంటాం, మనకు అనుకూలంగా మనం ప్రార్థన చేస్తాం, మనకు అనుకూలమైన రీతిగా బతుకుతా ఉన్నాం తప్ప శ్రమ పొందేవారిగా ఏం చేయట్లేదు. ఆయన గవిని వెలుపల మన కోసం ఏం చేశాడు? ఎంత శ్రమ పొందారు? ఎవరు? యేసు ప్రభు శిష్యులు ఎంత శ్రమ పొందుతూ వచ్చారు. వారు అలాగూ చేసి ఒకవేళ అప్పుడు భౌతికమైన వాటి కొరకై ప్రయాసపడిన అనుభవం ఉన్నారు. కానీ దినాలు గడుస్తున్న కొలది ఎంత శ్రమ పడ్డారు, దినాలు గడుస్తున్న కొలది ఆయన కొరకై ఎంత ప్రయాసపడ్డారు. మన జీవితంలో శ్రమ ఏం చేయాలి?
దుఃఖాన్ని అలవాటు చేసుకుని ఎన్నో పర్యాయములు మనము దేవుని సన్నిధిలో ఏం చేయట్లేదు. వారు అలాగూ చేసి అది శ్రమను సూచిస్తాం. ఎందుకంటే రాత్రంతా అలసిపోయారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, నిద్ర లేదు, సూర్యోదయం అయిపోతా ఉంది కదా. వాస్తవంగా ఎప్పుడు వస్తుంది నిద్ర? రాత్రంతా మెలుగుంటే. మీకు ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే కొంత ఎక్కువ లైన్స్ వచ్చినాయి, కానీ ఇప్పటికీ అవుతూ ఉన్నాయి. ఎప్పుడు అవుతాయి? తెల్లగట్లే అవుతాయి ఎక్కువ. ఎందుకంటే అప్పుడు దాకా మెలుగుండి అప్పుడు ఏం చేస్తాయి కళ్ళు? మనం ఆన్లైన్ ప్లేలో ఉంటాం. 11, 12, 1 గంట 2 దాకా అప్పుడు అవుతూ ఉంటాయి. కళ్ళు మూతపడిపోతా అప్పుడు దాకా బాగానే ఉంటాం. ఇప్పుడు సూర్యోదయం అయిపోతా ఉంది. ఇప్పుడు దేవుడు వచ్చాడు. దేవుని కుడి పక్కన మీరు ఏం చేయాలా? రాత్రంతా శ్రమ పడ్డారు. అలా అన్నారు, అయ్యా రాత్రంతా ఏం చేసాం? అయినా నీ మాట చొప్పున ఏం చేస్తాం? మరలాగు చేసి నీ జీవితంలో శ్రమ ఎన్నో దినాల నుండి మనకేం లేదు, సౌఖ్యం కొరకై ఏం చేస్తా ఉన్నాం? ఆలోచన. సౌఖ్యమే ఇది కాదు. ఏం కలిగి ఉండాలా? నువ్వు శ్రమ పడాలా. ప్రార్థనలో శ్రమ అలాగూ చేసి రాత్రంతా ప్రయాసం అయినా కానీ దేవుని ఉద్దేశం నెరవేర్చుటకు నీ దగ్గర కొన్ని ఆత్మలని చేపలు ఉండాలంటే మొదట ఏముండాలి నీ దగ్గర? నువ్వు అడగాలి దేవుని, ప్రభా నా జీవితం యథార్థం లేదని వారు ఆయనతో చెప్పేది. ఆ మాట చిన్నదే, కానీ దాన్ని నువ్వు కనుక ఆలోచన చేయగలిగితే, దానిని గ్రహించగలిగితే, దాని యొక్క ఉద్దేశం నువ్వు ఎరగగలిగితే అది ఎంత గొప్ప మాటో. రెండవదిగా వారు అలాగూ శ్రమ ఏం పొందాలా? శ్రమ లేకుండా కదా. చూడండి, వ్యవసాయదారుడు ఏం చేస్తూ ఉన్నాడు? పంట పండిస్తూ ఉన్నాడు. శ్రమ లేకుండా పండుద్దా? ఎంత శ్రమ పడాలా? శ్రమ పడవద్దా కదా. ఒకవేళ యంత్రాలు వచ్చినా ఈ ఎండకు ఏం చేయాలి? కాయలు వద్దా? ఎండకాయలు వద్దా? శ్రమ పడాలి. కొన్ని ఆత్మలు సంపాదించాలంటే ఏం చేయాలా? నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభా నేను యథార్థవంతుడిగా, నేను శ్రమ పడేవాడిగా, సుఖపడేవాడిగా కాదు, సౌఖ్యం పొందేవాడిగా కాదు. ఎన్నో పర్యాయంలో నా జీవితంలో ఏమి ఎక్కువైపోయింది? సుఖం. మూడో చూడండి, 21 అధ్యాయం 7వ వచనం. 21:7. అమ్మా కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశారు? వాళ్ళు గుర్తెరిగా. నువ్వు ఏ పని చేస్తా ఉన్నావో గుర్తెరగా. నువ్వు ఏ పని చేస్తా ఉన్నావో గుర్తు లేకపోతే నీ జీవితంలో ఒక ఆత్మను సంపాదించడానికి నువ్వు ముందుకు పోలేవు. ఎందుకంటే వారు గుర్తెరిగే అనుభవంలో ఉన్నారు. నువ్వు గుర్తెరగాల. నువ్వు గుర్తెరగలేకపోతే నువ్వు దేవుని కొరకు యొక్క ఆత్మను ఏం చేయలేవు, సంపాదించు. ఇది వాస్తవం. జరుగుతూ ఉన్నారు. నువ్వు గుర్తెరుగు. ఇది ఎవరి పని? ఇది ఎవరి పని? దేవుని పని చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. నువ్వు గుర్తెరిగితే కొనసాగుతావు కదా. నెహమ్యా పడిపోయిన ప్రాకారమును ఏం చేస్తా ఉన్నాడు? ఎన్ని ఆటలు వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చాయి, ఎన్ని అవాంతరాలు వచ్చాయి ఆయన అంటాడు కదా, ఈ పని గొప్ప. అందుకనే ఈ పని విడిచి నేనేం చేయలేను, రాలేను. ఈ పని గొప్పది. ఇది నువ్వు చేసే పని ఏంటి అడగాలి. ఆయన యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు తిరిగారు. ఈ అనుభవం మనకు చాలా అవసరం. గుర్తెరగలేకపోయామనుకో ఏం పని చేస్తా ఉన్నామో మనము. 4వ చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. చూడండి, 21 అధ్యాయం 13వ వచనం. వారికి పంచిపెట్టి సమర్పణను సూచిస్తాం. దేవుడు నేర్పుతా ఉన్నాడు. యేసు ఆ యొక్క యేసు వచ్చే రొట్టెని తీసుకుని వారికి ఏం చేశాడు?
అలాగే చేపలు కూడా యాత్రా జీవితంలో సమర్పణ ఉండాలి. సమర్పణ లేకపోతే కదా మనం ఒక ఆత్మను ఏం చేయలేము, సంపాదించలేము. సమర్పణ ఇది ప్రాముఖ్యమైనది. యేసుప్రభు వారు ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి అనుగ్రహించుడి కొరకు, ఆయన లోక రక్షణ కొరకు ఆయనను సమర్పించుడి కొరకు ఏమాత్రమే నీలా ఆయన ప్రాణము సహా మన కొరకై సమర్పించినట్టుగా మనం ఏమి సమర్పించాలి. సమర్పణ లేకపోతే జీవితంలో, ఎందుకంటే మనం అన్ని సామెతలు అన్నాడు, జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతుర్లిద్దరు యాత్ర జీవితంలో నీకు నాకు దేవుని కొరకు మనం ఎలా ఉండాలా, సమర్పణ కలిగిన వాడు, పంచిపెట్టే అనుభవంలో ఉండాలి. పోగేసుకునే అనుభవంలో కాదు. పోగేసుకునే అనుభవంలో ఉంటే ఒక ఆత్మను మనం ఏం చేయలేము, సమకూర్చలేము. పంచిపెట్టే అనుభవంలో ఉండాలి. సమర్పణ అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఎదుగుతా ఉన్నారా? ఉదయకాల సమయంలో ఈ 4 సంగతులు. మొదటిది ఏంటది? రెండవది శ్రమ. మూడవది ఆయనను గుర్తెరుగుట. నాలుగవది సమర్పణ. 4 ఉంటే కనుక దేవుడు తెమ్మన్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం, లేకపోతే ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా మనల్ని ఆయనను పిలిచినప్పుడు ఒట్టి చేతులతో ఆయన సన్నిధిలో కనబడకుండా కొన్ని ఆత్మలను మనము సమకూర్చి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే కదా, అప్పుడు ఆయన అంటాడు, ఫలా నమ్మకమైన భూమి మీద ఏం సంపాదించినా ఆ మాట మనము అనిపించుకోలేము, ఒక ఆత్మను సంపాదిస్తేనే. కాబట్టి ఇంకా యాత్రా జీవితం ఇంకా సమయం ఉంది. ఒకవేళ ఆయన రాకడెక్కడో, ఆయన రాకడెప్పుడో నీ పోకడెప్పుడో తెలియదు. ఈలోపే ఈ ఉద్దేశము, ఏ ఉద్దేశము, నేనేం చేస్తాను, చేపలు మనుష్యులని ఆత్మలని దేవుని కొరకు సంపాదించి మనము ఆయన దగ్గర నిలవబడినట్లుగా దేవుడు మనకు సహాయము ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. ఆదివారము ప్రభుత్వ పరిచయ కొరకు ప్రార్థించి ఈ సాయంత్రము వేలుగుని సియోనులో ప్రార్థన కొడుకు కలిగి ఉంటాం. రాకపోకలను దేవుడు తోడైనట్టు అక్కడ కూడా ఆయన ప్రజలైన వారి కొరకై వర్తమానము దేవుడు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తాను. 27 నుండి బీబీఎస్ పరిచర్య బ్యాక్నే ప్రార్థన మందిరం, ఆ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. 26 ప్రభుత్వ పరిచర్య ఉదయం 8 గంటలకు సియోన్లో, 10 గంటలకు షోమ్రోన్లో. తర్వాత 27 నుండి 1వ తారీఖు వరకు మనం బీబీఎస్ పరిచర్య కలిగి ఉదయకాలం 7 గంటలకే బిడ్డలను సిద్ధం చేయాలా, తీసుకెళ్తాము. సాయంత్రం మళ్ళీ 5 గంటలకు తీసుకొచ్చేస్తాం. 5 గంటలు దాటిన తర్వాత ఈ పరిచర్య కొరకే ప్రార్థించండి. బిడ్డలను కూడా సిద్ధం చేసి ఉంచండి. బీబీఎస్ పరిచర్యలో బిడ్డలను పంపించడానికి మీరు శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం. తర్వాత 4వ తారీఖు నుండి మళ్ళా 9వ తారీఖు వరకు, 8వ తారీఖు వరకు బీబీఎస్ పరిచర్య జనరల్గా జోషమ్మ ఆ పరిచర్య కొరకు కూడా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం ఇదే సమయంలో ఎగ్రోను ఆధారం చేసుకుని జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ ఎగ్రోను ఆధారం చేసుకుని అనేక చోట్ల విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల రాజమండ్రిలో జరగబోతూ ఉన్నాయి, అలాగే వేరే వైజాగ్లో జరగబోతూ ఉన్నాయి. అన్ని సంఘాల కొరకై ఒకవేళ తెలియనప్పటికీ సావిత్రికంగా ఉన్నటువంటి పరిచర్య కొరకై ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బిడ్డలకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పరీక్షకి. తర్వాత ఇంకెవరైతే బీటెక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారి కొరకై కూడా మేము ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ఎంసెట్ ఎగ్జామ్ సిద్ధపడుతూ ఉన్నారు.
మేలుకరంగా ఆయా స్థలాల నుండి రావాల్సిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ శనిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాం. ప్రభా 4వ తారీఖు నుండి జయోశంలో జరగవలసినటువంటి ఈబీఎస్కి పరిచయం ప్రార్థన చేసిన దాసుడు బర్నబాస్ గారు, మిరియమక్క సాతారు గారు ప్రార్థన చేస్తారు. ఆ పరిచయంలో వారి ప్రభు చూపిస్తారు. మొదలు నానుకుని జరుగుతున్నటువంటి ఈబీఎస్ పరిచయం ఎదుగులో కూడా జరుగుతూ ఉంది. కర్మలో జరుగుతూ ఉంది. మరి ఇంకా ఆయా చోట్ల జరుగుతూ ఉంది. అందరిని జ్ఞాపకం చేసి అందరికీ మీ సహాయం దయచేసి ప్రభుత్వ సీఎంలో కూడా జరుగుతూ ఉంది. సహాయపడుతుంది. ఇంకెవరైతే ఎదుగులో జరుగుతూ ఉంది సహాయపడుతుంటారు. ఇలాగూ ఎవరైతే మరి జరుగుతూ ఉన్నారో వారి కొరకు జరపబోతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తాం. చాలా దేవుడిగా సహాయం దయచేస్తారండి. ప్రభు చూపిస్తారని ప్రార్థన చేస్తాం. అనారోగ్యంగా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆరోగ్యం లేదు. నాగలక్ష్మి గారి సహోదరి